హలో ఇటా, దిస్ ఇస్ దీప్సిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విశేషాలు. మళ్ళీ జర్నీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి జర్నీకి వచ్చి జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ కూడా. ఫస్ట్ అయితే మనం గుడ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఆల్రెడీ జర్నీకి వచ్చి జాబ్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే ఉంటది ఆల్మోస్ట్. ఎందుకంటే మన సోషల్ మీడియాలో ఇప్పుడు జర్మన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఆపర్చునిటీ కార్డ్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. సో ఆబ్వియస్లీ జాబ్ ని కొంచెం వర్క్ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ ఈ ఆపర్చునిటీ కార్డ్ గురించి అయితే తెలిసే ఉంటది. ఇప్పుడంటే ఇంత హల్చల్ అవుతుంది కానీ మనం 2 months క్రితమే ఈ ఆపర్చునిటీ కార్డ్ మీద ఒక వీడియో అయితే చేసాము. మీ అందరికి గుర్తుందో లేదో, బట్ మనం అయితే 2 months బ్యాక్ ఆపర్చునిటీ కార్డ్ అంటే ఏంటి, అసలు ఆపర్చునిటీ కార్డ్ మీద జాబ్ ని ఎలా రావాలి అండ్ ఆపర్చునిటీ కార్డ్ మీద జాబ్ ని రావాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి అనే విషయాల మీద వీడియో అయితే ఆల్రెడీ చేసేసాము. ముందులే ఎక్స్ప్లెయిన్ చేసావు అంటున్నావు, మళ్ళీ వీడియో దేని గురించో అని అనుకుంటారేమో. వస్తా దాని దగ్గరికే. కానీ ముందల ఈ వీడియో గురించి మీ అందరికీ అర్థం కావాలి అంటే నేను ప్రీవియస్ గా చేసిన ఆపర్చునిటీ కార్డ్ గురించి చూడాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఫస్ట్ ఈ వీడియో కనుక చూడకపోతే వెళ్ళి చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనిపించకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. కంపల్సరీ అయితే వెళ్ళి చూసి మళ్ళీ వచ్చి ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఏంటి మరి వీడియో అయితే చూసారా? కొంతమంది చూడకుండానే వీడియోని అయితే కంటిన్యూ చేయొచ్చు. స్టిల్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ అయితే వెళ్ళి ఆ వీడియో అయితే చూసిరండి. అప్పుడే వీడియో గురించి మీకు బాగా అర్థం అవుతుంది. ప్రీవియస్ వీడియో అయితే చూసారు కదా, ఆపర్చునిటీ కార్డ్ గురించి చాలా విషయాలు అయితే చెప్పాను. దాని రిక్వైర్మెంట్స్ గురించి, అసలు పాయింట్స్ ఎలా తెచ్చుకోవాలి అండ్ పాయింట్స్ ఏ బేస్ మీద ఇస్తారు అవన్నీ చెప్పాను కదా. అండ్ జాబ్ సీకర్ వీసాకి ఆపర్చునిటీ కార్డ్ కి ఉన్న డిఫరెన్సెస్ కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అసలు ఆపర్చునిటీ కార్డ్ ని ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. ఈ వీడియోలో మీ అందరికి అసలు ఆపర్చునిటీ కార్డ్ ని ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఆపర్చునిటీ కార్డ్ యొక్క చెక్ లిస్ట్ ఏంటి అనే విషయాలన్నింటినీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందర మన ఛానల్ కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జర్నీ గురించి ఎన్నో విషయాలు మన ఛానల్లో చూడొచ్చు. జర్నీకి వచ్చే వాళ్ళే కాదు, జర్నీలో ఉండే వాళ్ళకి కూడా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. సో ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే మీరు లైక్ ఇస్తేనే వీడియో అయితే ఇంకో 10 మందికి చూపిస్తుంది అనమాట. సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి. అండ్ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఆపర్చునిటీ కార్డ్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ వీసానే అన్నమాట. నార్మల్ గా మనం వీసాస్ ఎలా అప్లై చేసుకుంటామో ఆపర్చునిటీ కార్డు కూడా అలానే అప్లై చేసుకోవాలి. మనం ఫస్ట్ అసలు మన నియర్ బై ఉన్న ఎంబసీ ఆర్ కాన్సులేట్ ఆర్ విఎఫ్ఎస్ లో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట. అలా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లి విహెచ్ఎస్ లో గానీ ఆర్ ఎంబసీ ఆర్ కాన్సులేట్ లో గానీ ఇస్తే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ ని జర్మనీకి పంపించి మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాత మనకి 2 or 3 months లో ఆపర్చునిటీ కార్డ్ అయితే వస్తుంది. సో అసలు మనం ఏమేం డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేది క్లియర్ కట్ గా మనకి చెక్ లిస్ట్ లో అయితే ఇచ్చేస్తారు. అండ్ నేను ఇక్కడ చెక్ లిస్ట్ ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ చెక్ లిస్ట్ లో ఉన్న ప్రతి డాక్యుమెంట్ ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది అనమాట. కొన్ని కంట్రీస్ లో ఈ ఆపర్చునిటీ కార్డ్ ని మనం ఆన్లైన్ లోనే స్లాట్ అయితే బుక్ చేసుకుని మన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి వెరిఫై చేయించుకోవచ్చు. మన ఇండియాలో అయితే అలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవన్నమాట. సో మనం అయితే డైరెక్ట్ గా మనం ఎంబసీ ఆర్ కాన్సులేట్ కి వెళ్ళి ఖచ్చితంగా మనం అపాయింట్మెంట్ అయితే తీసుకోవాల్సిందే. మనం వీసాకి వెళ్ళినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఫీ కూడా కట్టాలి కదా, వీసా ఫీ అనేది. సో ఆపర్చునిటీ కార్డ్ కి అసలు వీసా ఫీ ఎంత ఉంటది అనేది కూడా నేను మీద చూపిస్తున్నాను చూడండి. స్లాట్ బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే అది 2 or 3 weeks కి వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీకు దగ్గరలో ఉన్న ఎంబసీ ఆర్ సంథింగ్ ఏది ఉంటే అది అక్కడైతే మీరు స్లాట్ ని అయితే బుక్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చూడండి. మన వొకేషనల్ ట్రైనింగ్ గానీ మన అకాడమిక్ డిగ్రీ కానీ ఇవన్నీ జర్మన్ రికగ్నైజ్ చేసినట్టు మనం ఒక సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్ రావాలి అంటే మళ్ళీ మినిమం 2 or 3 months అయితే పడుతుంది. దానికి ఫీజు వచ్చేసరికి 208 euros ఉంటది అనమాట. అంటే మన కరెన్సీలో చూసుకుంటే అరౌండ్ ఒక 20,000 వరకు ఉంటది. సో దానికి మళ్ళీ కట్టి ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ పట్టుకుని మనం ఆ డాక్యుమెంట్ అయితే ఇచ్చుకోవచ్చు. ఆ డాక్యుమెంట్ వచ్చిన తర్వాతే మనం వీసా ఆఫీస్ కి వెళ్ళి మనం ఫుల్ ప్లెజర్ గా మన డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేయొచ్చు. మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఇస్తాను. ఈ ఆపర్చునిటీ కార్డ్ ఆర్ దీన్ని ఛాన్స్ కార్డ్ అని కూడా అంటారు. సో దాని గురించి నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఇస్తాను. వెళ్ళి ఒకసారి మీరు కూడా చూసి చదవండి ఏంటా అనేది మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ మనం బ్యాడ్ న్యూస్ కి వచ్చేస్తే ఆపర్చునిటీ కార్డ్ ఏమి మన ఇండియన్స్ ఒక్కరికి ఏం పెట్టలేదు కదా. డిఫరెంట్ నేషన్స్ నుంచి డిఫరెంట్ కంట్రీ నుంచి బోల్డ్ మంది ఇక్కడ జర్మనీకి వచ్చి జాబ్ కోసం ట్రై చేసుకుంటారు. సో అంత మంది వస్తున్నారంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటది కదా. సో అందరిలోనూ మీరే బాగా కనిపించాలి అంటే మీకు ఎంత మాత్రం స్కిల్ ఉండాలో మీరే ఆలోచించుకోండి. ఏదో 5 years
years 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి జాబ్ ఎత్తుక్కోవడం అనేది అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టపడాల్సి ఉంటది. మీరు ఏదో ఇక్కడికి వచ్చేయంగానే మీకు ఎవరు జాబ్ తెచ్చి మీ చేతిలో పెట్టరు కదా, మీరు బోల్డ్ అప్లికేషన్స్ వేయాలి, బోల్డ్ రిజెక్షన్స్ వస్తాయి. సో వాటిలన్నిటికీ మీరు ఫస్ట్ మీ మైండ్ ని సెట్ చేసుకుని రండి. ఇంతమంది వస్తున్నారు అంటే ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఉంటది కదా. ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు, ఇలా ఆపర్చునిటీ కార్డ్ మీద వచ్చే వాళ్ళు ఉంటారు, అండ్ ఇక్కడ బతికే వాళ్ళు ఉంటారు, అండ్ ఇవే కాకుండా EU నేషన్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇలా ఇంతమంది వస్తున్నారు అంటే ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీరే ఆలోచించుకోండి. లక్షలు ఖర్చు పెట్టి మీరు ఆపర్చునిటీ కార్డ్ మీద జర్మనీ అయితే వస్తారు. ఒకవేళ మీకు జాబ్ వచ్చిందా ఆల్ ఈజ్ గుడ్, ఒకవేళ లేకపోతే ఎంత కష్టమో ఒకసారి మీరే ఆలోచించండి. బట్ స్టిల్ ఇక్కడ ఆపర్చునిటీ కార్డ్ మీద పార్ట్ టైం చేసుకోవడానికి అలవెన్స్ అయితే ఉంటది. బట్ మీరే చెప్పండి, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా జాబ్ ఎత్తుక్కోవాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా కొంతమంది అయితే ఏముందిలే జాబ్ రాపోయినా పర్లేదు పార్ట్ టైం మీద బతికేద్దాము అని అనుకుంటారా. ఓకే వెల్, కానీ ఇక్కడ పార్ట్ టైం మీద వచ్చే డబ్బులు మీకు ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ కే సరిపోతాయి. ఏదైనా సేవింగ్స్ చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా యాక్చువల్ జాబ్ అయితే రావాలన్నమాట. సో అప్పుడే మీరు ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేసుకోగలరు. సో ఇదేదో ఆపర్చునిటీ కార్డ్ అంట, 2 million జాబ్ వేకెన్సీస్ ఉన్నాయంట, ఇంకా వెళ్ళంగానే మనకి జాబ్ వచ్చేస్తది అన్న నైట్ మేర్ లో అయితే ఉండద్దు. అండ్ ఇంకొక విషయం, ఈ ఆపర్చునిటీ కార్డ్ లో A1 లెవెల్ వరకు జర్మన్ వస్తే సరిపోతుంది అని ఉంది. నిజంగానే కొన్ని జాబ్స్ కి అసలు జర్మన్ అవసరం లేని జాబ్స్ కూడా ఉంటాయి. బట్ కొన్ని జాబ్స్ కి ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అయితే ఉంటది. సో ఫస్ట్ అసలు మీరు ఇండియా నుంచి ఏ జాబ్ మీద రావాలనుకుంటున్నారో ఆ జాబ్ గురించి ఫస్ట్ మీరు జర్మనీలో ఎన్ని జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, అసలు అట్లా రిక్వైర్మెంట్స్ ఏంటి అనే విషయాన్ని ఫస్ట్ మీరు తెలుసుకుని రండి. సోదా అది మీకు అడ్వాంటేజే తప్ప డిసడ్వాంటేజ్ అయితే కాదు. సో అవి ఎలా చూసుకోవాలి అని అంటారా, చెప్తాను అది కూడా. ఇప్పుడు మనకి స్టెప్స్టోన్ అని, ఇండిడ్ అని, లింక్డ్ఇన్ అని, మేకిట్ ఇన్ జర్మనీ అని, జింగ్.de అని ఇలా కొన్ని జాబ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి జర్మనీకి సంబంధించి. సో ఫస్ట్ మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఏ జాబ్ మీద రావాలనుకుంటున్నారు, ఆ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూడండి, ఆ జాబ్ యొక్క రిక్వైర్మెంట్ చూడండి. అవన్నీ చూసిన తర్వాత ఇదేదో చాలా బాగుంది, మనకైతే సెట్ అయ్యేలాగా ఉంది అని అనుకుని రండి. ఒకవేళ అక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీ రిక్వైర్మెంట్స్ లేకపోతే ఇక్కడ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీరు ఏదో ఒకటి నేర్చుకోవడమో చేయడమో చెయ్యండి. మీరు ఇండియాలో ఉండంగానే ఇలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుని జర్మనీ వచ్చి జాబ్ సర్చ్ స్టార్ట్ చేశారా, వెంటనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే హైగా ఉంటాయి. ఈ వీడియో కనుక ఎవరినైనా డిసప్పాయింట్ చేసినా, ఒకవేళ మిమ్మల్ని డిస్కరేజ్ చేసినట్టు ఏమన్నా అనిపించినా సరే ప్లీజ్ క్షమించండి. బట్ రియాలిటీ అయితే ఇది, దీనికి తగ్గట్టు మీకు మీరు మౌల్డ్ చేసుకుని వస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. మన దేశస్తులు ఇక్కడికి వచ్చారు అంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటది కదా. బట్ తెలిసి తెలియకోకుండా ఏదో సోషల్ మీడియాలో 4-5 పోస్టులు చూసి వచ్చేసారంటే కష్టపడతారేమో అన్న ఉద్దేశంతోనే నేనైతే చెప్తున్నాను. ఐ హోప్ మీరు నన్ను అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మళ్ళీ జర్మనీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఏంటి మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్.